ఆనందించుచున్నారు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, రక్షకుడా, విమోచకుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మరి బండి మీద, బైక్ మీద ప్రయాణం అంతట్లో క్షేమముగా ఉండి నాకు తోడుగా ఉండి ప్రభువా, అనేక అవంతరాలు జరుగుతున్నప్పుడు నీ దూతనైనా నా పక్షాన తోడుగా ఉంచి క్షేమంగానైనా నీ బిడ్డల మధ్యకి చేర్చావు. దేవా తండ్రినైనా ఇక్కడ నీ బిడ్డలతో కలిసి నేను స్తుతించటానికి, ఆరాధన చేయటానికి ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు మా సహోదరులందరూ నాయన ఎంతో చక్కగా పాటలు పాడి చక్కని స్వరాలతో నేను మహిమపరచి దేవా ప్రార్థన చేసి ఇప్పుడు నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నన్ను పూర్తిగా ప్రక్కన నెట్టండి. నా ఆలోచనలు కానీ, నా తలంపులు కానీ నాయన ఏది కూడా ఇక్కడ రావద్దు ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ మాత్రమే ఇక్కడ రావాలి ప్రభువా. నీ బిడ్డలకి ఏది అవసరమై ఉన్నదో అది మాత్రమే మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినైనా నువ్వు సరే సిద్ధపరచండి, మా హృదయాలను బలపరచండి ప్రభువా. ఎందుకంటే దుఃఖముతోనూ, వేదనతోనూ, బాధలతోనూ సతమతమవుతున్న మా హృదయాలకు ఆదరణ కలిగించేది నీ మాటలు మాత్రమే. ఇదిగో మీరు చెప్పారు ప్రభా, ఒక వ్యక్తి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడన్నావు. కాబట్టి ఆ బ్రతికించగలిగిన నీ మాటలను ఇప్పుడు నాయన నువ్వు మాతో మాట్లాడి, నాతోనూ ఈ బిడ్డలతోనూ ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్న వారందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, కొద్దిసేపు నాయన నీ ప్రసన్నత, నీ అభిషేకం నాయన ఈ స్థలంలో ఉంచి మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు మీ నామములోనే ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. అది ప్రైజ్ లార్డ్. అందరం చదువుదామా? హల్లెలూయా. సరే, కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అందరం శ్రద్ధగా. దేవుని యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందంటే మనం ఊహించలేనంత దగ్గరగా ఉంది. హల్లెలూయా. ఊహించలేనంత దగ్గరగా ఉంది. కానీ మనం దాన్ని కొంచెం తెలుసుకోలేకపోతున్నాం. చాలా దగ్గరగా ఉంది ఎత్తబాటు. ప్రైజ్ లార్డ్. ఎందుకు భయంకరమైన కార్యాలు ఇప్పుడు మన కనులారా మనం చూస్తున్నామంటే, వాడికి సమయం కొద్దిగానే ఉందని వాడు తెలుసుకొని, ఎవరండి? సాతానుడు. పెద్దగా చెప్పండి, తప్పేముంది? హల్లెలూయా. సమయం కొద్దిగానే ఉందని చెప్పి వాడు ఎంతగా పని చేయాలో అంతగా చేస్తున్నాడు వాడు. హల్లెలూయా. వాడు దూతలు రాత్రి అనక పగలనక పనిచేస్తా ఉన్నారు. పని అంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? హల్లెలూయా. ఎంతవరకు చెడగొట్టాలో, ఎంతమందినైతే పాడు చేయాలో, ఎంతమందినైతే దేవుడు వాక్యములో నుంచి పక్కకు తప్పించాలో, ఈ లైన్ వారికి ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేస్తూ వాడు బహుగా కష్టపడుతున్నాడంట. వింటున్నారా? హల్లెలూయా. రాత్రి బౌళ్ళు కష్టపడతా ఉన్నాడు వాడు. ఎందుకు కష్టపడుతున్నాడు? ఏమన్నా బాగు చేయడానికి, ఎవరన్నా చెడగొట్టడానికి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు మరి పేతురు గారు పత్రికలోనే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామని వాడు
తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. పరిస్థితులు చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. మొన్నయ్య గారు పోయిన 2 వారాల క్రితం దోరణాలు అక్కడ సంఘం ఉంది, నాకు అక్కడికి వెళ్ళా. మిలిటరీలో జాబ్ చేశాడు అతను, ఆర్మీ. పెన్షన్ 40,000 వస్తాడు, రిటైర్డ్ అయ్యాడు. ఒక కుటుంబానికి నేను అక్కడ పోలీస్ అని ఒక అతను ఉన్నాడు, నాకు అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సాయంకాలం 8 గంటలప్పుడు రాత్రి వాక్యం చెప్తా ఉంటే అతను ఫోన్ చేసి కొనుక్కున్నాడంట. వాక్యం విని లెగిసి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, వాక్యం విన్నాడు. ఇది పాస్టర్ గారు చాలా బాగుంది, ఈ వాక్యం ఏందో చాలా వేరుగా ఉంది, అందరు చెప్పే వాక్యంలా లేదు ఇది. నేను 40 సంవత్సరాలు బట్టి ఆ వాక్యం వింటూనే ఉన్నాను, ఎంతోమంది దైవజనులు వస్తూ ఉన్నారు పోతున్నారు, కానీ ఇంత లోతైన మాటలు నేను ఇంతవరకు వినలేదు అయ్యగారు అని చెప్పి కూర్చొని నన్ను గట్టిగా కౌగిలించుకొని ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి వెళ్ళాడు. తర్వాత మరలా వారం వచ్చాడు, మరలా 3వ వారం కూడా వచ్చాడు. ఆ తర్వాత 2 వారాలు నేను పోవాలా, మరలా 3వ వారం వచ్చాడు. వచ్చి 2 చేతులతో దండం పెట్టి అంటాడు, అయ్యా నువ్వు రాకుండా ఉండబాకయ్యా, ప్రతి ఆదివారం నువ్వు ఖచ్చితంగా రాయ్యా. మరి ఆయనకి ఏమర్థమైందో, హల్లెలూయా, 2 చేతులకు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, నువ్వు రాయ్యా అని. సరే వస్తానండి అని చెప్పాను నేను. ఆ రోజు వర్తమానం చెప్పాను, విన్నాడు. జక్కే గురించి, పొట్టి జక్కే గురించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు కూడా మరి దగ్గరకు వచ్చి కౌగులించుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, కానుకిచ్చాడు. ఫైనల్గా ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారు అన్నాడు. హల్లెలూయా. 4 వారాలు విన్నాడు అంతే, 4 వారాలు. ప్రతి ఆదివారం వెళ్తాను నేను అక్కడికి. 4వ వారం బాప్తిసం తీసుకుంటానని అనుకున్నాడు. నేనని చెప్పా, అయ్యా ఇప్పుడే తీసేసుకో, నిర్ణయం తీసుకున్నావు కదా, ఈరోజు నిర్ణయం తీసుకున్నావు కదా, తీసేసుకో ఇప్పుడే, అవసరమైతే రాత్రి వెళ్దాం అంటే, అయ్యా నాకు చంపేదో వాసింది, నొప్పిగా ఉంది, ఒకరు మునిగితే ఇదంత ఇబ్బంది అయితేమో, రేపు వారం ఖచ్చితంగా కన్ఫర్మ్ తీసుకుంటా, వచ్చేసి అయ్యా అన్నాడు. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. సరే కొద్దిసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, సంతోషపడ్డాడు. కొన్ని విషయాలు వాక్యంలో మరలా డిస్కషన్ చేసుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయాడు. నేను భోజనం చేసుకొని ఆ నైటే వచ్చేసే ఇంటికి. నెక్స్ట్ ఆదివారం బాప్తిసం తీసుకోవాలి. నేను సంఘం వాళ్ళందరికీ చెప్పాను, అందరూ ప్రార్థన చేశారు. అతని పేరు సంసోన్, ప్రార్థన చేశారు. ఇంక నేను ఆదివారం మెసేజ్ అయిపోయిన తర్వాత 1 గంటకి చర్చి అయిపోద్ది. మరలా 1 గంట కాడ నుంచి నేను నర్సరావుపేటలో బయలుదేరితే 130 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేలకు 6 అవుతుంది టైం. నేను బయలుదేరదాం అనుకునే వాళ్ళకి అక్కడున్న బ్రదర్ ఫోన్ చేసి, మాస్టర్ గారు నేను ఉండలేదు, ఆయన పోలీసులే, నాకు జగన్ గారు ఆయన వస్తున్నాడంటే చంద్రబాబు మీటింగ్ పడింది, నేను వెళ్ళిపోతున్నాను, మరి ఈ వారం ఆపుదాంలే అన్నాడు. హల్లెలూయా. సరే ఇంకేం చేస్తామని, చేసేది ఇవ్వలేక సరేనయ్యా అన్న. నిన్న శుక్రవారం రోజు ప్రార్థన చేసాం. మరి అతని గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేసాం. మరి ఎందుకో నాకు అర్థం కాదు. అతను రక్షించబడాలి ప్రభువా, మరి బాప్తిసం తీసుకుంటానన్నాడు. పోయిన వారం మిస్ అయింది, మరి తీసుకోలేకపోయాడు. మరి నెక్స్ట్ వారం అన్నా మేము వెళ్ళాలి, అక్కడ మార్గం సరాలని చేయి ప్రభువా, వాళ్ళ కుటుంబాన్ని బలపరచని ప్రార్థన చేసి ఉదయకాలం ఉపవాసం ఉండి, మేము ఉదయం పగలు చేస్తాం, 3 దాకా చేస్తాం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసి ఇంటికి వచ్చి కూర్చున్నాం. వేరే సహోదరుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను, ఈలో ఫోన్ వచ్చింది. ఆ ఊరు నుంచి అతనే పోలీసు ఫోన్ చేశాడు. ప్రైజ్ లాడు, వందనాలు పాస్టర్ గారు. ఆ వందనాలు అయ్యా, బాగున్నాను. బాగున్నాను. ఏంటి విషయాలు, ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు తెలియలేదు, ఆ మిలిటరీ ఆయన చనిపోయాడు పాస్టర్ గారు. ప్రైజ్లా. నాకైతే అసలు దడొచ్చింది గుండె. వామ్మో, ఏం చనిపోవటం ఏందయ్యా, బాగున్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఏమైంది, ఏం తెలీదు, ఏం జరిగిందో తెలీదు, చనిపోయాడు పాస్టర్ గారు. ఏం షెడ్డర్కి ఏం చెప్తున్నావు అన్న, అసలు ఆ రోజే మనం బాప్తిసం ఇచ్చినట్టు పోయేదా పాస్టర్ గారు, కనీసం పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు. పోయిన వారం సైతాన్ నన్ను డ్యూటీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది, నేను వెళ్ళటం వల్లే నువ్వు రాలేకపోయావు,
కనీసం ఆదివారం వచ్చినా నువ్వు బాప్తీసం తీసుకుని ఎదురు చూశాడు ఆయన, మీరు వస్తారేమోనని. మీరు రాలేకపోయారు. దానికి కారణం నేనే, నన్ను క్షమించండి, చాలా బాధగా ఉంది నాకని అతను బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాలతో సమానం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అసలు వర్తమానం అంగీకరించటమే గొప్ప సంగతి. వర్తమానం అసలు అంగీకరించడమే గొప్ప సంగతి. పర్వతాలు ఎక్కడం కాదు. ఎవరెస్ట్ పర్వతాలు ఎవరైనా ఎక్కుతారు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఏంటి? ఎవరెస్ట్ పర్వతాలు. అయ్యైనా అందరు ఎక్కుతారు, కానీ ఈ వర్తమానం అంగీకరించాలంటే ధైర్యం కావాలి, త్యాగం కావాలి. హల్లెలూయా. ఒక ప్రత్యక్షత కావాలి. అలాంటి వ్యక్తి అతను పొందుకున్నాడో లేడో సాతాను వెంటనే. చాలా బాధ వేసింది నాకు. అబ్బా, ఎంత కష్టపడుతున్నాను ప్రభా. నేను ప్రతి ఆదివారం నేను 130 కిలోమీటర్లు పోయి వాక్యం చెప్పి మరలా 130 కిలోమీటర్లు తిరిగినారు. నైట్ 2 అయితే నాకు ఆదివారం. మళ్ళీ మా చర్చిలో చూసుకొని ఎంత కష్టపడతా ఉండే ప్రభు, ఆత్మని తీసుకెళ్ళేవని. అసలు రాత్రి అంతా నాకు మనశ్శాంతి లేదు, బాధగా ఉంది. నిద్ర కూడా పట్ల, 2 వరకు నిద్ర పట్ల. ఆలోచిస్తా పనుకున్నా, ఏంది అసలు, ఎందుకు జరుగుతుంది ఇట్లా? దేవుడు వాక్యం అతను అంగీకరించాడు కదా, ఎందుకు ఇంత సడన్గా జరుగుతుంది ప్రభువా? హల్లెలూయా. దేవుడు ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఇంకా రాగడ సమయం దగ్గరకు వచ్చిందయ్యా. హల్లెలూయా. అందుకు అసలు వాక్యం ఏం చదువుతుంటే నేడే రక్షణ దినం. అసలు నేడే రక్షణ దినం. ఇక వాయిదాలు రేపు పొద్దున వేసావా ఏం జరిగిందో మనకి అంత దగ్గరలో ఉన్నాం మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రేపు తీసుకుంటాలే, మాకు ఉద్యోగం వచ్చినా తీసుకుంటాలే, ఇల్లు కట్టుకున్నా తీసుకుంటాలే, లేకపోతే కొంచెం ఇప్పుడు బాగలేదు కొద్దిగా బాగా అయినా తీసుకుంటాలే. హల్లెలూయా. ఇలాంటి వాయిదాలు వేస్తే రేపు ఏం జరుగుతుందో ఎవరికి? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏ క్షణంలోనైతే మనకు వర్తమానం పంపాడో ఆ క్షణంలోనే దాన్ని అంగీకరించటమే గొప్ప సంగతి. జక్కయ్య గారికి పోయింది వర్తమానం, వెంటనే తీసేసుకున్నాడు. హల్లెలూయా. వాయిదాలు ఏం పెట్టుకోవాలా? దేవుడు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది? ఇంకా రక్షణ ముందు ఏం పనికొస్తుందండి? నీ ఆస్తి పనికి వస్తుందా, లేకపోతే నీ డైమండ్స్ పనికి వస్తాయా, నీ కార్లు పొలాలు పనికి వస్తాయా? ఏం పనికి వస్తాయి? హల్లెలూయా. అసలు ఆనందం చాలు, ఒక్క మాట చాలు. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇంకా నువ్వు రక్షించబడ్డావు. ఇక హల్లెలూయా. ఇక ఈ రోజు రేపు సంవత్సరానికి ఎప్పుడైనా సరే దేవుడు వచ్చినప్పుడు ఆయన సంతోషంగా పరదేశకి వెళ్ళిపోతాడు ఆయన. ఇక ఆప్య వ్యక్తి ప్రపంచంలో ఎవడో లేడు ఇంకా. మరి దైవజనులు ఇక్కడ ప్రపంచం అందరికి గొంతు చించుకొని గొంతులు పోతున్నాయి మాకు, కానీ చాలా మంది రక్షణ పొందుకోపోవడం. ఎంతమంది కుప్పలుగా కళ్ళ ముందు వెళ్ళిపోతా ఉన్నారు, బాధేస్తా ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మన జీవితాలు మాత్రం మార్పు చెందట్లా. మారిన వారు కూడా స్థిరంగా ఉంటల్లా. ప్రార్థన సరిగ్గా చేయలేకపోతారు. దేవుడికి మనకి ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకొని, హల్లెలూయా, ఒక రుజువు పొందుకొని, హల్లెలూయా, ఏ రోజు దేవుడు వచ్చినా సరే నేను నీ కోసం సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ఒక విశ్వాసంతో, ఒక నిశ్చయంతో ఉండే వ్యక్తులు ఈ రోజు యాళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళే కనపడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దురాత్మలు ఏం చేస్తున్నాయి అని ఒక వర్తమానం చెప్తుంటే ఒక సహోదరి, బ్యాంక్ మేనేజర్ భార్య, ఏలూరు పక్కన టీ నరసాపురం అని, ఇలాగే కూర్చొని వాక్యం విని ఆమె 3 సార్లు తీసుకున్నాడు బాప్టిస్ట్. పెంతెకొస్తులో, బాప్టిస్టులో, ఇంకో దాంట్లో ఏదో తీసుకుందంట. కూర్చొని వింటా ఉంది, చెప్తున్నా దురాత్మలు ఎలా పనిచేస్తున్నాయి అనే అంశం మాట్లాడా. ఉదయం సాయంకాలం 2 దురాత్మలు ఎలా పనిచేస్తున్నాయి నీకు ఎవరికైనా అర్థం ఉందా? హల్లెలూయా. ఇప్పుడు దురాత్మలు ఉండే భూమి మీద తెలుసా? ఇప్పుడు నీ చేత పాప పనులు చేపెడుతుంది ఎవరు అనుకున్నావు? సినిమాలు చూపెడుతుంది ఎవరు అనుకున్నావు? బూతులాడెత్తుంది ఎవరు అనుకున్నావు?
రోగాలు పెడుతుంది ఎవరు అనుకున్నాం? ఈ ప్రపంచం అంతా కూడా పాడు చేస్తుంది, భయంకరమైన స్థితిలోకి ప్రజలను నడిపిస్తుంది. ఎవరు అనుకుంటున్నారు? దురాత్మలు. హల్లెలూయా. ఆ విషయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరు కూర్చొని ఇది అయిపోగానే వెంటనే లేచి, పాస్టర్ గారు నాకు ఇప్పుడే బాప్తిస్మం ఇయ్యండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన సంఘ పాస్టర్ గారు కిందకి మీద చూస్తున్నా హల్లి నాకలి చూస్తున్నా ఏంది అయ్య గారు అని. వామ్మో, ఈ అమ్మాయికి మేము ఎన్నాళ్ళు పడి చదువుతున్నానయ్యా. అత్తను తరివేసింది, భర్త కూడా లోపరుచుకున్నాడు, తరివేసింది. ఆమె ఏడుస్తూ ముసలోళ్ళు ఇద్దరు ఊరు బయట ఎవరితో అద్దెకి తీసుకున్నాడు ఉంటున్నారు. దశం భాగం అయితే ఆయనకి 70,000 ఏమొస్తాయి అంటే 7,000 తెచ్చిస్తారు. హల్లెలూయా. అత్తా కోడలు సరిగ్గా పలుకోరు, సరిగ్గా మాట్లాడరు, ఆమెను చూడదు, ఇల్లంతా లాగేసుకుంది, పొలం అంతా లాగేసుకుంది. ప్రార్థన మాత్రం తెగ చేసిద్ది ఇక్కడ కూర్చొని. ఏంటి? ప్రార్థన మాత్రం తెగ చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, అందరితో కూడా బాగుంటుంది, మంచిగా ప్రేమిస్తుంది, దైవజనులు కానుకిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అత్తను మాత్రం దగ్గర రాని ప్రేమించదు. హల్లెలూయా అని చెప్తున్నాడు పాస్టర్ గారు. దేవుడి నామానికి మహిమ కలుగును గారు. ఇంక నేను మరలా నువ్వు ఇక్కడ పిలుస్తావో లేదో నాకు తెలీదు, నాకు దేవుడిచ్చిన ప్రేరణ బట్టి మాట్లాడుతున్నానని ఆ రోజు దురాత్మలు ఏ విధంగా పనిచేస్తారనే అంశం గురించి ఒక 2:30 గంట 11 అయింది మాట్లాడాలి. 9ంటికి తీసుకొని 11:30 అయింది. వాళ్ళు వచ్చేళ్ళకి 8 అయిందిలే. ఆ పాటలు పడేళ్ళకి 9 అయింది. నేను 11:30 దాకా తీసుకుంటే లేచి ఏడుతున్నారు ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అందరూ. మరి ఏం పోతే చేస్తున్నా నాకు అర్థం కావట్లే. ఆయన 40 ఏళ్ళ పడి జరుగుతుంటాడు సేవ. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. రేపు వచ్చే నెల 3 రోజులు మీటింగులు ఫిక్స్ అయిపోయి డబ్బులు పోగు చేసుకొని కానుకలు పెట్టి దాచిపెట్టుకొని డేట్ల కోసం ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఇప్పుడు 3 సార్లు చేసిన వాళ్ళు రావాల్సిందని. హల్లెలూయా. మనకు కావాల్సింది మర్మాలు, రకరకాల పెద్ద పెద్ద అటిప్పటాలు, ఇటిప్పటాలు కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. దేవుడితో మనకు వ్యక్తిగత సంబంధం ఉన్నదా లేదా చూసుకోవాలి. మనం ఎంతవరకు దేవుడితో సిద్ధపడ్డామా లేదా చూసుకోవాలి. ఈ రాత్రి లేదా రేపు ఉదయం దేవుడు వస్తే రేపు దేవుడితో పాటు వెళ్ళిపోయే పరిశుద్ధమైన జీవితం మనకు ఉందా లేదా చూసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నా లేడా అని చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితానికి నాకు తెలీదు ఎవరి జీవితాలు ఎట్టున్నాయో దేవుడికి తెలుసు. ఇప్పుడు నా జీవితానికి నువ్వు అనుకోవాలి, నేను అనుకోవాలి. దేవుడు వస్తే నేను ఎత్తవాడు సిద్ధంగా ఉన్నానా? వెళ్ళిపోతానా? కన్ఫర్మ్ అయినా? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు మా కోడ్లో, ఇది చెరువులో ఉంది కోడు, నువ్వు ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొందినా, నువ్వు 40-50 సంవత్సరాలు సేవ చేసి లేదా విశ్వాసిగా ఉన్నా, ఏదో ఒక రోజు తప్పిపోతే నరకానికి వెళ్ళే అవకాశం ఉందన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతాను వాడు గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మింగుదామని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు చిన్న పిల్లలే, యవనస్తులే అసలు లోకాన్ని వదిలిపెట్టి అసలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయం మీ కాడికి వస్తున్నా. నేను పాస్టర్ గారు రమ్మన్నాడు, వాక్యం చెప్పొద్దు కానీ రాయాలి. సరే వస్తున్నాను. గుంటూరు కాడికి వచ్చే హైవేలో పాపం అది అంత విషయం ఉంటుంది. ఆయన ఎన్నో ఆశయాలతో పాపం ఆశయాలతో 5-6 బస్తాలు పూలు, పసుపు కలర్ పూలు పెట్టుకొని రోడ్డు ఏమిటి హైవే రోడ్డు ఏమిటి అమ్ముకుంటున్నాడు. అసలు నాకైతే వాక్యం చెప్పబుద్ధి కాదు, ఎంత వేదనగా ఉందండి. హల్లెలూయా. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. పట్టపగులు ఇందాక మేము వస్తా ఉన్నాను, కళ్ళెదురుగునే కొట్టింది లారీ. అతను కొడితే ఈ హైవే బ్రిడ్జ్ ఎక్కే కారు ఉన్నాడు ఆయన పైన, ఒక 10 అడుగుల లోతు అవతల మళ్ళీ సింగిల్ రోడ్డు ఉంది. గుద్దితే ఆంధ్రప్రదేశ్ దాంట్లో పడడం, స్పాట్లో చచ్చిపోయాడు. ఈరోజు ఇందాక నేను వస్తాను. ప్రభు ఆత్మ మాట్లాడుతూ ఉంది నాతో. ఏంటి ప్రభు అంటే, సాతానుడు భూమి మీద బహుబలంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నీకు అర్థమైందా? సాతానుడు భూమి మీద బహుబలముగా పనిచేస్తున్నాడు. గర్జించు సింహం అనేవాడిని ఎవడు మింగుదామని చూస్తున్నాడు, ఎక్కడ దొరుకుతారని చూస్తున్నాడు.
హల్లెలూయా. ఏ సందులో ఎక్కడ ఎవడు దొరుకుతాడు, ఏ పాపంలో దొరుకుతావు, ఏ అపవిత్రమైన మాటల కాడ దొరుకుతావు, ఏ సినిమా చూసే కాడ దొరుకుతావు, ఎక్కడ దొరుకుతావు అని చెప్పాడు. కాసుకొని ఉన్నాడు ఆయన. జాగ్రత్త సుమా, దేవుడు మనకి మహిమ కలుగును గాక. జాగ్రత్త సుమా, ఎలా ఉందో మన జీవితం మనకు తెలియదు. హల్లెలూయా. ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరిగిద్దో మనకి తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ మన పేతురు యొక్క పత్రికలో ఇప్పుడు ఒకసారి చదువుదాం మరలా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. హల్లెలూయా. గట్టి చూద్దామా. ఇప్పుడు కడవరి కాలమందు రక్షణ మనకు సమీపంగా ఉంది. రక్షణను దేవుడు సిద్ధం చేశాడు మన కోసం. నువ్వు నేను ఏం చేయాలా, అన్ని దేవుడే చేశాడు. హల్లెలూయా. అన్ని దేవుడే చేశాడు. సిద్ధంగా ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది రక్షణ పొందుకుంటున్నారు, ఇంకొంతమంది పొందుకోలేకపోతున్నారు. వాక్యం చెబుతా ఉంది, నువ్వు రక్షణ పొందుకుంటే నీ కొరకు పరలోక రాజ్యము భద్రంగా ఉంది. హల్లెలూయా. నీ కోసం ఎదురు చూస్తా ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఆ రక్షణ మనం తీసుకుంటాం, కానీ ఆ రక్షణ కాపాడుకోవడం తెలియట్లా, రక్షణలో నిలబడటం తెలియట్లా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆయన ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా మీకు రక్షణ? చిన్నగానే వచ్చిందా, ఊరికినే వచ్చిందా రక్షణ? ఆ త్యాగం ఎంతో మీకు తెలుసు కదా. హల్లెలూయా. ఆ కలువరి గిరిలో త్యాగం, మీరు పడుకునేటప్పుడు ఒకసారి ఆయన ఎట్ట శ్రమలు పడ్డాడా నా కోసమని మీకు అనుభవాలు ఉన్నాయో లేవో ఆలోచిస్తా పనుకోండి. నైట్ పడుకొని, ప్రభువా నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా, కేవలం నా కోసమే, నా కోసం ఎవరు ప్రాణం వేయలా, ఎవరు కూడా నాకు రక్తం ఇవ్వమంటే. ఒకసారి మా అత్తమ్మ అనుకుంటా రక్తం ఇవ్వమంటే, నేను అప్పుడు వరంగల్లో ఉన్నా, రక్తం ఇవ్వమంటే కొడుకులు ఇవ్వలా, కోడలు ఇవ్వలా, ఎవరు ఇవ్వాలి, అంతా ఎవరు వస్తలే, ఎవరికి రోగాలు లేవు, రక్తం ఇవ్వడం నేను ఇచ్చేదా అంటే నేను చచ్చిపోవాలనే, ఎవరు ఇవ్వలా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనీసం ఒక అరబాట్ల రక్తమే మనం ఇవ్వలేకపోతున్నామే. మన కోసం దేవుడు 6 లీటర్ల రక్తాన్ని తెచ్చాడు, మన కోసం ప్రాణమే పెట్టాడు ఆయన. ఎంత విలువైన రక్షణ! ఆయన త్యాగముతో, ఎంతో కష్టముతో, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షణ సిద్ధం చేసి ఆ ఉచితమైన రక్షణ నీకు ఇస్తే ఆ రక్షణను కూడా పొందుకోవచ్చు అట్లా ఈరోజు. ప్రైజ్ లార్డ్. కొంతమంది పొందుకుంటున్నారు, కానీ పొందుకున్న రక్షణను కాపాడుకోవడం కూడా సాధ్యం అట్లా. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్త. సాతానుడు రంగం మీద ఉన్నాడు. మన ప్రవక్త కూడా ఒకటి చదువుతుంటే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. వాడు సాతానుడు నిన్ను వదిలిపెట్టి పోవాలంటే నువ్వు పెద్ద మనగాడు అయితే పోడాడు, ఇంత త్రోవ కండాలు తిరుగుంటే పోడాడు, నీ దగ్గర డబ్బులు మరిన్నో నేను బీరు వాళ్ళేనా పోడాడు. ప్రవక్త అంటాడు. హల్లెలూయా. ఒక సాతానుడు నిన్ను వదిలిపెట్టి పారిపోవాలంటే, నిన్ను చూస్తే వాడికి భయం పట్టాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడాలంట. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడి, ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీ కాడికి రావాలంటే వాడికి పడతాయంట. హల్లెలూయా. నిన్ను తాకలేవాడు. ఎందుకో తెలుసా? నీ మీద పరిశుద్ధాత్మను ఒక గుర్తు పడింది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో కూడా దేవుడు ఆ రాత్రి చెప్పాడు మోషేకి, మోషే ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి ఆ యొక్క దారబంధాల మీద పుయ్యమన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. చివరి తెగులు అది, 10 తెగుల్లో చివరి తెగులు. వింటున్నారా? అందరూ అల్లే చెప్తామా? ఆ ద్వారబంధాల మీద రక్తం గుర్తు పుయ్యండి.
ఈ రాత్రికాల సమయంలో ఐగుప్తు దేశం మీదకి నేను మరణపు దూతను పంపిస్తానా? హల్లెలూయా. ఏ దర్వాజు మీద, తలుపు మీద రక్తపు గుర్తు లేదు, ఆ ఇంట్లోకి నేను వెళ్తా. హల్లెలూయా. ఏ యొక్క దారబంధం మీద రక్తపు గుర్తు ఉందో ఆ ఇంటిని నేను దాటిపోతా, ఇంకా ఆ ఇంట్లోకి నేను వెళ్ళనన్నాడు. హల్లెలూయా. ఓకే, మోషే వచ్చాడు, వాళ్ళందరినీ ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు, చెప్పాడు. వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి పోయి ఒక చక్కని గొర్రె పిల్లను తీసుకొచ్చుకొని దాన్ని చంపేసి రక్తం తీసుకొని ప్రతి వారి ఇంటి మీద దారబంధాల మీద, నిలువు కమ్మెల మీద, అడ్డ కమ్మెల మీద అట్లా రక్తం పూసేసి లోపల కూర్చొని చేదు కూరలు వండుకొని వాళ్ళు తింటున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఆ మరణపు దూత ఐగుప్తు మీదకి వదిలాడు. ఓకేనా? వదిలిన తర్వాత ఐగుప్తీయులు ప్రతి కుటుంబంలో తెల్లారిపాటికే ఒక శవం లేచింది. అవునా? లేచిందా? హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గృహాల్లోకి ఒక్కల గృహాల్లో కూడా అది రాల మరణం. ప్రైజ్ లార్డ్. ఎందుకు రాలేదంటే వారి మీద ఒక గుర్తుందన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ గుర్తు? రక్తపు గుర్తు. అది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, యోహాను అంటాడు, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుడు గొర్రె పిల్ల. హల్లెలూయా. యేసు ప్రభువుని చూపిస్తున్నాడు, ఈయన లోక పాపాలు మోసుకొని పోవు దేవుడు గొర్రె పిల్ల. ఇప్పుడు ఈ రోజున ఆ రక్తం మన కోసం సిందించబడింది. ఓకేనా? ఆ రక్తం మన కోసం కాల్చబడింది. ఆ రక్తము గుర్తు కనుక ఇప్పుడు నీ మీద లేకపోతే, ఈ ప్రపంచంలో ఐగుప్తులో ఈ దురాత్మలు, మరణం అనే దురాత్మలు తిరుగుతున్నప్పుడు ఆ గుర్తు కనుక నీ మీద లేకపోతే, ఇంకా ఆలోచించుకోండి మీరు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ రోజు నిన్ను కాపాడేది ఏంటో తెలుసా? ఏంటి డబ్బా? ఏమా సహోదరి, ఏం కాపాడేది? మంచి గ్లామరా? ఒరే తెక్కలు. మొన్న ఒక సహోదరికి అక్కడ అసలు ఎంత చెప్పినా ఎంటలేదంట, ఎంతమంది చెప్పినా ఎంటలేదంట. ఆ దురాత్మలు ఏం చేస్తాయి అని చెప్పి అక్కడ దేవుడు కొద్దిగా అద్భుతంగా వాడుకున్నాడు. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఇచ్చాడు. కొంతమంది సహోదరులు చాలా మంది మెడల్లో తాడు, ఇవన్నీ నట్లు, బోట్లు, చెవులకి రంధ్రాలు వేసుకొని ఇవన్నీ బిగించుకొని ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకా నాకు అడగ వాంగులను కొంచెం ఆత్మవేషం పొంగింది. లేఖనాలు తీసి 4 లేఖనాలు తీసి చెప్పా. అసలు నువ్వు ఎవరువో నీకు అర్థం కాలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు అర్థం కాలేదు, మరలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అర్థం కాలేదు. నువ్వు దేవుడు బిడ్డవైతే, నిజంగా నీలో పరిశుద్ధాత్మ ఉంటే, ఆయన వద్దన్నా పని చేయటానికి నీ దగ్గర ఎంత ధైర్యం ఉంది? ఆయన వద్దని చెప్పాడు, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? వాక్యం ఉంది. ఇప్పుడు ఈ గ్రంథం అంతా ఎవరు? దేవుడేనా? ఆయన మాట్లాడిన గ్రంథం అంతా చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయినాడు. ఇప్పుడు నేను చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, ఇంకొక ఆయన చెప్పినా ఈ వాక్యమే చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంది? చెబుతుంది మేమే కానీ అసలు వచనాలు చెబుతుంది ఎవరు? యేసయ్య. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలగాడు వినుగాక. ఇప్పుడు నా శరీరాన్ని వాడుకున్నాడు, ఆత్మగా ఉండేది మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు దాన్ని తృణీకరించినా అంగీకరించినా నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు అంటే యేసయ్యని గౌరవిస్తున్నావు, లేదంటే యేసయ్యని తృణీకరిస్తున్నావు. నన్ను కాదు, ఈయన కాదు. హల్లెలూయా. వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. అంగీకరిస్తేనేమో ఆయన గౌరవించినట్లు. తృణీకరాపోవా యేసయ్య, నీ మాట నేను వినలే, నువ్వు అట్టే చెప్పుకో, నేను ఎన్నో ఏందంట నేను పెట్టుకుంటా. పెట్టుకో, ముక్కులు చెవులకు నట్లు బొడ్లు పెట్టుకో, బాగా బిగించుకో. హల్లెలూయా. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ముక్కులు స్టార్టింగ్ కొరికేది ముక్కుని, పురుగులు కొరికేది అని తెలుసా? ముక్కుని. తెలుసా? ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఆ విషయం చెప్పాకే గుండెలు తలుచుకొని మనం ఫోన్ చేసి చూద్దాం. చాలా మంది తీసేశారు, చాలా మంది తీసేశారండి. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనం లోపల పెట్టి వస్తాం, మనకు అదే తెలుసు. కానీ ఏం జరిగింది తెలుసా? లోపల 72 గంటల తర్వాత నీ శరీరంలో నుంచే పురుగులు బయటకు వస్తాయి. ఏడు జొతే శరీరం నుంచి పురుగులు బయటకు వచ్చి, అబ్బో జూతి తట్టుకోలేవు, చెమ 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 చెమలో పురుగులకి అరికాల్సిన నెత్తురు కానీ పురుగులే నీ శరీరాన్ని కొరుక్కొని అంటే ఇంకా నువ్వు ఇప్పుడు బతుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎర్రగా మొత్తం లిప్టిక్
హల్లెలూయా. ఆ పెదాలని కమ్మం కొరుక్కోండి అంటే ప్రైజ్లా. నీ చెవులకి బాగా ఒత్తనే కొందరు బిగిస్తున్నావు నట్లు బోట్లు పెట్టి, ఆ చెవులు శుభ్రంగా కొరుక్కోండి అంటే, ముక్కులు కొరుక్కోండి అంటే. హల్లెలూయా. కాబట్టి నీ అరికాల్సిన నెత్తి వరకు నువ్వు ఎన్ని రకాలమైన ఈ అలంకరణలు చేసావో మొత్తాన్ని కొరుక్కోండి అంటే 6 నెలలు సంవత్సరం పోయేలోపు ఏం ఉండదు ఏంటి దాంట్లో, దేంట్లో పెట్లో. అంతేనా? అట్టాడు పురుగులు తినే శరీరానికి ఎందుకు అమ్మాయి అన్ని అవసరం? చెప్పండి ఒకసారి ఆలోచన. దేవుడు వద్దన్నాడు. దేవుడు వద్దన్నప్పుడు ఆయనకి ఇష్టం లేని పని మనం చేసి పరలోక రాజ్యానికి పోతావా? చెప్పండి చెప్పండి. నువ్వు 40 సంవత్సరాలు భక్తి చేసినా ఏం లేదు, 0. లాస్ట్కి వచ్చి కడచేరు పక్కన నిలబట్టాను. అంటున్నారా? హల్లెలూయా. ఒక్కసారి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని, అందరూ ఒకసారి అందులో చెప్తావా? నాకు సరిపోవాలి, ఇంకొక గట్టిగా చెప్పాలి. అది ఆమేన్. కాబట్టి ఈ నా మాటలు విని వాటు చొప్పున చెయ్యు ప్రతి వాడు బండ్ల మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ఆమేన్. ఎవరు పోలి ఉంటాడు? ఏం చేస్తే? బుద్ధిమంతుడు అవ్వాలంటే ఏం చేస్తే? ఇప్పుడు అన్నాడు కదమ్మా, నా మాటలు విని. విన్నారా మీరు? ఇప్పుడు ఈ మాటే రేపు మీకు తీర్పు. మా సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. హల్లెలూయా. ఈ మాటే రేపు నీకు తీర్పు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు చేస్తే, నువ్వు వాటిని అంగీకరిస్తే, వాడి చొప్పున చేస్తే నీ పునాది, నీ జీవితము బండ మీద కట్టబడితే, సాతానుడు ఎన్ని ఉర్రతులకు ఇచ్చినా, ఎన్ని సుడిగాలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని భయపెట్టినా, రోగాల ద్వారా ఇబ్బందుల ద్వారా నిన్నేదో వణికిద్దామని చూసినా వాడు వల్ల కాదు. ఎప్పుడు ఎప్పుడు ఆయన మాట నేను విని వాడు చొప్పున చెయ్యు. ఎన్నవాడి గురించి కాదు నేను అంటుంది. నువ్వు వినేది ఏంది? సంఘ శాఖలు కూడా వచ్చిన మంది అంటారు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అంటారు. వాక్యం వింటలేదా? వింటలేరా? జాయిస్ మేరీ ఒక ఆమె చూడండి టీవీలో, తొడల దాకా వేసుకుంటుంది, ఎంత రింగులు పెట్టుకున్నది, పెద్ద పెద్ద రింగులు పెట్టుకొని ఆదరి గీదరి తిరుగుతా వాక్యం చెబుతా ఉంటుంది. స్త్రీ బోధించవచ్చా? మనకు తెలుసు కదా. మరి ఆమె బోధిస్తుంది, కింద పెద్ద పెద్ద గొప్పలు కూర్చొని వింటున్నారు. మరి ఏమన్నారు ఇప్పుడు వాళ్ళే? హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు మాటలు వింటే, విన్న తర్వాత వాడి ప్రకారం చేస్తే వినటం కాదు, విన్న వాటిని చెయ్యాలి. దేవుడు అంటాడు విన్నవాడు కాదు, విన్న వాడి ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు నీకు అర్థమైంది తప్పని ఇమిడియట్లుగా తీసేయాలి. విశ్వాసం అంటే అది. జక్కయ్య దిగు దిగు, ఇంటికి పోదాంపా. ప్రైజులా. జక్కయ్య ఏ రోజు చర్చికి వెళ్ళలేదు, జక్కయ్య ఏ రోజు ప్రార్థన చేయలేదు, జక్కయ్య ఏ రోజు యేసుప్రభుని చూడలేదు, జక్కయ్య ఏ రోజు బైబిల్ గ్రంథాన్ని చదవలేదు. హల్లెలూయా. ఒకే ఒక్కసారి జక్కయ్య చూశాడు యేసుప్రభుని. సోతావుని వచ్చాడు, చూశాడు. యేసుప్రభు పిలిచాడు, రాయా మీ ఇంటికి పోదాం అన్నాడు. వైఎస్ఆర్ కాలనీలో ఏడయ్యమ్మ ఇల్లు, ఇదిగో పిల్లలు చాటం లేరా. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, చక్కగా భోజన పదార్థాలు పెట్టాడు, తిన్నాడు. యేసుప్రభుతో అంటాడు, ప్రభువా ఏం జరిగింది అక్కడ? ఏమైనా ప్రసంగాలు నాలాగా గొంతు దించుకొని 3-4 గంటలు ఏమైనా చెప్పిండా? వింటున్నారా? ఏం లేదు అక్కడ. మీరు బైబిల్ చదవండి, ఏం లేదు అక్కడ. వెంటనే రెవల్యూషన్ వచ్చి అన్నాడు, ప్రభువా నేను ఎవడికాడన్నా ₹1 అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాడు? ఆ ₹1 ₹4 కలిపి ఇచ్చేస్తా. నా ఆస్తి మొత్తం అమ్మేసి, సగం అమ్మేసి పేదలకు ఇచ్చేస్తా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతున్నాడో దేవుడు అన్నాడు వెంటనే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అరే సంవత్సరాల కొంత ప్రార్థనకి వెళ్తున్నారు, ఉపవాస ప్రార్థన
ప్రైజ్లా దేవుడు మనకి మహిమ కలుగును గాక. అది ఇత్తనం అండి. ఇంకొకడు అడిగాడు, ప్రభువా ఆయన దోమను పోతుంటే వైఎస్ కాలనీలో నడిచిపోతుంటే యేసు ప్రభు కాడికి వచ్చి అడిగాడు, ఏమని, నాకు నిత్య జీవం కావాలా, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడా? పాస్టర్ గారు మీకు చాలాసార్లు చెప్పుకుంటాడులే, లేఖనాలు చదవడం అడిగాడా? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? చెప్పలేదా? ప్రైజ్ లార్డ్. ఆజ్ఞలను పాటించమన్నాడు ఆయన. ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించమన్నాడు. నేను చిన్ననాటి నుంచే పాటిస్తున్నానయ్యా అన్నాడు. అవునా? చిన్ననాటి నుంచే పాటిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు యేసు అతను ప్రేమించి, నీకు ఒకడు కొదవగా ఉంది నాయనా, నీ ఆస్తి అంత అమ్మేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. గట్టి చెబుతారా? యేసు ప్రభు అన్నాడు, మొత్తం ఆస్తి అంత అమ్మేసి పేదలకే ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆయన మర్మంగా చెప్పాడు, నిత్య జీవం అంటే ఎవరు? ఇప్పుడు నిత్య జీవం ఎవరు అన్నాడు కదమ్మా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇప్పుడు అడిగింది ఏంటి? నిత్య జీవమే కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ నిత్య జీవాన్ని నేనే, నన్ను వెంబడించు అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ మర్మంగా చెప్పాడు ఆయన, నువ్వు నన్ను వెంబడించమని. అయితే నిత్య జీవం యేసు ప్రభువే. వీడికి అర్థం కాక మైండ్ పోయి భలే పనేలే, నా ఆస్తి నేను ఎప్పటి నుంచో కూడబెట్టుకుంటుంటే ఒక్కరోజు అమ్మేసి ఇచ్చేయమంటాం, భలే బాగా చెప్పేలా పోవయ్యా వచ్చింది దోవనే. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు అర్థమైంది, దేవుని బిడ్డలకి చెయ్యకపోయినా చెప్పకపోయినా చేస్తారు, దెయ్యం బిడ్డలకి చెప్పినా కూడా చెయ్యరు. ప్రైజ్ లార్డ్. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొడతారా? హల్లెలూయా. చక్కే కాడి ఏ రోజు చక్కగా నీ ఆస్తి అమ్మేసేనా ఆయన, నీ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చే దేవుడు చెప్పకపోయినా చేశాడు, వీడికి చెప్పినా అది తేడా. దేవుడు బిడ్డలకి దయ్య బిడ్డలకి తేడా అది. ఇప్పుడు అర్థం ఉందా మీకు? యేసయ్య చెప్పాడు, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు. హల్లెలూయా. నువ్వు 40 సంవత్సరాల బట్టి ఆ వాక్యం వింటాం కాదు గొప్పతనం. నువ్వు ఎన్న వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొని, ఎస్ ప్రభా నీ మాటలనే గౌరవిస్తున్నా, నీ మాట కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు, ఈ ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ లేదు, ఇప్పుడే నీ మాటకి నేను లోపడతానని చెప్పి ఇప్పుడంట్లో దానికి లోబడిపోవటమే. ఇప్పుడు చెప్పు, నాకు ఎంతమంది ఉన్నారు అట్లా లోబడే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. దేవుడి మాటకి ఇమ్మీడియట్లుగా లోబడి. ఆ మక్కలేరు మరి అభిషేకం చేసి మరీ వచ్చింది, ఇంకా పాపం చేయబాకమండం. వాళ్ళందరూ సంచుల నిండా రాళ్ళు తెచ్చుకున్నారు కొడదామని. ప్రైజ్ లార్డ్. అవునా? సంచుల నిండా తెచ్చుకున్నారా? మీరు ఎవడో పాపం ఎవడో అవునే కొట్టమన్నాడు, ఎవడు కొట్టలా, ఎందుకంటే అందరూ పాపులే కాబట్టి. హల్లెలూయా. అమ్మా ఇంకా నువ్వు కూడా పాపం చేయబాకు, వాళ్ళు ఎవరు నీకు శిక్ష వేయలేదు కదా, నేను కూడా నీకు శిక్ష వేయను అంటావు. ఇంకా మరలా ఎరికి తిరిగిందా చెప్పండి నాకు? రాహాబు వేషం మరలా ఎరికి తిరిగిందా? ఆ సమరయ స్త్రీ బాయికాడ స్త్రీ ఉంది మరలా ఎరికి తిరిగిందా? హల్లెలూయా. ఈ రోజు ఎందుకు మనం వదలలేకపోతున్నాం కొన్ని పాపాలు, ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం కొన్ని పనులు? కొన్ని వరకు వదిలేస్తా ప్రభువా, కొన్ని తెస్తా. ఏమనుకుంటారంటో మెట్టెలు తీసేసి చెవులు ఇవన్నీ ఆలాడ తీసుకోకపోతే ఏమన్నా అనుకోరు. మొన్నబాబు దానిలో నా భార్య నా కళ్ళెదురు అడిగారు, పొద్దున్నే నిమ్మకాయలు కొట్టడానికి పోతే ఆ కేజీ 200 చెప్పింది. నాకు అర్థం కాదా, ఏం పాస్టర్ గారు కేజీ 200 చెబుతుంది, కేజీ 200 ఎందుకు కొంటే అనుకున్నా నేను. ఆడ మీనింగ్ తెలుసుకోవాలా నేను. ఆమెకి మాకు ఈటం ఇష్టం లేదు, ఎందుకంటే నా భార్యకి ఏమి లేవు. అంతకుముందు బంగారం అన్నీ చేపించా, ఎప్పుడైతే అర్థమైందో మొత్తం బీకేపించా. చెప్పే వాక్యం, అమ్మ ఇది పరిస్థితి అని చెప్పా. అయ్యా వాక్యం అంటే ఏముంది? దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువగా ఏది ప్రేమించావు అది నీకు దక్కదో, పైపెచ్చిన ఆ రాజ్యానికి నువ్వు వారసుడివి కావాలి. నాకంటే తల్లినైనాను, తండ్రినైనాను, ధనమునైనాను, ఆస్తినైనాను, బంగారమునైనా అన్నాడా? లేఖనం చూపియాలన్నా. వెండినైనాను నువ్వు ఏది ప్రేమించడానికి వీలు లేదమ్మా, లేఖనం చూపించాను. హల్లెలూయా. వెంటనే ముక్కులు చెవులు మొత్తం మీకు అవసరం పడేసింది. అవసరం పడేసిన పరిశుద్ధంగా ఉంది. ఇద్దరం కలిసి పోయాం పొద్దున్నే. మా మొహం చూడటం ఇష్టం లేదు, ఎందుకంటే నా భార్య మొహం ఏమి
లేవు. ఏమలా ఏమకి అర్థమైంది కావాలి, నాకు అర్థం కాల, కొద్దిగా మట్టిపోరు కదా, అర్థం చేసుకోవాలి. నేను ఏంది 200 చెబుతుంది, తీసుకో పక్క అమ్మ అంటుంది. నేను పాత కచ్చలు ఉన్నట్టు మాట్లాడుతుంది ఏంద్ర ఏమనుకున్నా నేను. తీసుకో పక్క పోవమ్మా అంటుంది. ఏంది ఎట్టంటుంది ఏంది అనుకున్నా నేను. కొంచెం అవతల పోయిన తర్వాత అప్పుడు జ్యోతుల పరిశుద్ధాత్ముడు, ఏ మెడలో మీ భార్య మెడలో ఏమి లేవు అందుకన్నా అట్ట అంటుందిలే, ఇష్టం లేక అని. ప్రైజ్ లార్డ్. అప్పుడు వెంటనే ఎక్కిదిరిగి అంకాలు చూసా, కిందకి మీద గంగిరెద్దులాగా అలంకరించుకోను, చెవులకి పూలు నట్లు బొట్లు, ఓ నాయన దెయ్యం పెట్టుకుంది. ఇక్కడ ఎంత తెరడుపులు పెట్టుకుంది బొట్టు, దెయ్యమాల. ఇక్కడ ఎర్ర పూలు తెల్ల పూలు మొత్తం పెట్టుకొని ఉంది. ఏడ పక్కనే ఒక పెద్ద బొమ్మ పెట్టుకొని ఉంది. హల్లెలూయా. మేమనుకున్నప్పుడు నేను అనుకున్నా, మాకు అమ్మే యోగ్యత నీకు లేదే దెయ్యం అనుకున్నాను. దేవుడు మనకి మహిమ కలుగునుగా. మాలాంటి పరిశుద్ధులకు అమ్మే యోగ్యత నీకు లేదు దెయ్యమా అనుకున్నా నేను. ఇలాంటి దెయ్యాన్ని నేను ఇదే నుండలో 5 కిలోమీటర్లు పోయినాక ఒకసారి నేను దర్శనంలో ప్రార్థన చేస్తా ఉంటే 3 నెలలు ఏకాంతంలో ప్రార్థన చేశాను నేను ఇదే విజయవాడలో. నేను ఒకసారి చూసా ఒక దెయ్యాన్ని, ఎంత తెల్లడిపోంది, బొట్టు పెట్టుకుంది, ఈ వెంట్రుకలో నిరబోసుకుంది, ముక్కులకి చెవులకి ఎంత పొడుగునండి. నాకు అప్పుడు అర్థమైంది ఈ పెట్టుకునే వాళ్ళంతా దెయ్యాలని. ప్రైజ్ లార్డ్. అవన్నీ పెట్టుకొని మన చుట్టూరు లంగా వరకు వేసుకొని ఈ చుట్టూరు పరిలు కట్టుకొని నేను ప్రార్థన చేస్తా ఉంటే నా మీద దాడికి వచ్చింది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. నా మీద దాడికి వస్తా ఉంది. నేను దర్శనం దాన్ని చూస్తా ఉన్నా, దాని అనుసరులందరూ వస్తా ఉన్నారు. ప్రభు అని ఎరికేకలేస్తున్నా నేను దర్శనంలోనే. హల్లెలూయా. అప్పుడు ఆకాశంలో నేను చూస్తా ఉండగానే ఆకాశం నుంచి ఈ చెయ్యి కాడు నుంచి పైన ఉంది, ఇంక మనిషే కనపట్ల, ఈ చేతిలో కత్తి ఉంది. అలాగే చెయ్యి దిగి వచ్చింది, కత్తి దిగి వచ్చి ఆ శిరస్సును ఒక్క దెబ్బ కట్ట నరికింది. తెగవతల పడదు తలకాయ, గట్టి చూతారా, తలకాయ తెగవతల పడది, గిలగిలగిలగిలగిల కొట్టుకొని చచ్చిపోయింది. ఎప్పుడైతే ఇది చచ్చిపోయిందో దాని పక్కన అనుసరణలో పరాలిక కంటికి కూడా దొరకలే, ఇంకా పర్వతాల మీద కూడా ఆగమని ఆగట్లే ఇంకా. హల్లెలూయా. నా దేవుడు నా పక్షాన యుద్ధం చేశాడు ఆయన. అరే నీ పక్షాన కూడా యుద్ధం చేయాలంటే ఆయన మాట నీ అందుండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా. ప్రైజ్ లార్డ్. నీకేది ఇష్టమో అడగండి. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు, అబ్బే నీ వల్ల కాదమ్మా, నిశ్చయంగా చెబుతున్నా నేను, నీ వల్ల కాదు. పరలోక రాజ్యానికి రావాలంటే ఇక్కడ అంటున్నాడు, నా మాటలు విని వాటు చొప్పున ఖచ్చితంగా చేయాల్సిందే. హల్లెలూయా. కొన్నాళ్ళకి మన జీవితం ఏమైపోయిందో మనకే తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాటకి మనం లోబడాల్సిందే. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అవమానాలు పడ్డావు మాకు తెలుసు. నన్ను అన్నారు, నా భార్యని, ఇతను నీ భర్తేనా అటు నుంచి లేపుకొని వచ్చిన వాళ్ళు. ఏం రుజువు చేయాలి మేము? ఎందుకని ఇవన్నీ లేకపోయారో చూసి నీ భర్త చచ్చిపోయాడు కావాలా, ఇంకొక ఆయన తీసుకొని వచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. హల్లెలూయా. ఏ వల్ల ఇంటి పోయి నా భార్య ఎక్కి ఏడుస్తూ ఉంటే వాక్యం చెప్పి ఆదరించా. ఏం చెప్పారు తెలుసా? నా నిమిత్తము జనులు నిన్ను నిందించినప్పుడు, అవమానంగా మాట్లాడినప్పుడు మీరు సంతోషపడండి అన్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ ఎవరేమంటారో తీసే పక్కన పెట్టు. ఈ తీసేస్తే ఎవరుకుంటారు, ఈ తీసేస్తే ఎవరుకుంటారు, ఐదు తీసేస్తే ఎవరు గల్లు 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 నడిచే దెయ్యం అది. క్షమించండి నన్ను. దేవుడు మనకి మహిమ కలుగును కాక. ఇది ఏలి ఆత్మ అంతే. ఇంకా ప్రైజ్ లార్డ్. గల్లు గల్లు అనే దెయ్యం అది. దేవుడికి అది కాదు ఇష్టమైంది, నీ శరీరంగా అది ఇష్టమైంది, నీ ఆత్మ, నీ అంతరంగ స్వభావం. హల్లెలూయా. నీ శరీరం ఆయనకి ఇష్టం కాదు, నీ అంతరంగ స్వభావం. మొట్టమొదటిగా ఏం పుట్టిందా ఒకసారి చెప్పండి. శరీరం పుట్టిందా, ఆత్మ పుట్టిందా? ఓకేనా? ఆత్మ కోసం శరీరాన్ని చేశాడా, శరీరం కోసం ఆత్మను చేశాడా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించాడు. హల్లెలూయా. కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల ముందే, ఈ భూమి ఆకాశాలు సృజించక మునిపే దేవుడు తన పలకబడిన మాట ద్వారా నిన్ను నన్ను ఆత్మలుగా సృజించాడు ఆయన. యేసు బాబు కలుగురుగా కన్నప్పుడు నేను కలిగా.
ఓకేనా? అవునా? తల్లి నీ పేరేం పేరు తల్లి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి పాస్టర్ గారు నిత్య జీవరాలు కలుగులు కాకున్నప్పుడు ఆయన ఆత్మ కలిగింది, శరీరం కాదండి. ఏం కలిగింది? ఆత్మ కలిగింది. ఈ భూమి ఆకాశాలు సృజించక మునిపే, ఎవరు లేనప్పుడే ఆయన ఆత్మ, నా ఆత్మ, నీ ఆత్మ ఆత్మలుగా దేవుడి దగ్గర సృజించబడ్డాయి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆత్మ శరీరంలోకి తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఈ శరీరానికి ఆ ఆత్మకు అవసరం కాబట్టి, ఒక గృహం అవసరం కాబట్టి ఆ గృహంలోకి వచ్చింది ఇది. ఈ గృహం పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీన్ని అసలు చూడబాకండి. ఎర్రగుందా నల్లగుందా, ఎర్రగుంటే ఎర్ర మట్టి, నల్లగుంటే నల్ల మట్టి, పసుపుకుంటే మట్టిలోనే తీసుకెళ్ళి పెడతారు. అవునా? ఇది కాదు ఇంపార్టెంట్. ఏది? లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ద్వారా శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయటంలో ఓడిపోయావు. నీ శరీరం చెప్పింది పెట్టమ్మా, బోల్ట్లు నట్లు అవి పెట్టమ్మా అంది. ఆత్మ ఏంది? లోబడిపోయింది. అందుకే రోమపత్రికలు అన్నాడు, ఆత్మకును శరీరమునకును విరోధంగా ఉన్నాయి అన్నాడు. ఒకసారి చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం త్వరగా. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం త్వరగా. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారులు దేవుడికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనసు దేవుడికి లోబడదు. వీళ్ళంతా శరీరానుసారులు. ప్రైజ్ లార్డ్. ఇది అస్సలు లోబడదు. ఎంత చెప్పినా వినదు, బుర్రకి ఎక్కదు. నేను దేవుడు బాధ పెడుతున్నానే, దేవుడు దుఃఖపడుతున్నాను నా కార్యాల ద్వారా. ఇంకా నువ్వు ఆయనకి ఇష్టం లేకుండా ఎంత ప్రార్థన చేస్తాడమ్మా? ప్రైజ్ లార్డ్. ఎంత ప్రార్థన చేస్తే ఏంటాడు ఇక ప్రార్థన? అందుకే దావీదు అన్నాడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడువైన మనుషుడివి. ఇచ్చాడా సాక్ష్యం? దావీదు గురించి ఇచ్చాడా? నా హృదయానుసారుడువైన మనుషుడివి, నా హృదయంలో ఏమున్నదో చూసి నన్ను సంతోషపరచగలిగిన వాడు నువ్వే. హల్లెలూయా. మనం కూడా అంతే. మరి ఆయన మనసంతా ఇది వాక్యమే. ప్రైజ్ లార్డ్. ఆయనకి ఏమి ఇష్టం ఉందో వాక్యంలో ఉంటుంది, ఆయనకి ఏమి ఇష్టం లేవో కూడా వాక్యంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పలేడు కాబట్టి మాలాంటి సేవకులు ఏర్పరచుకొని మాలో ఉండి చెప్తాడు ఆయన. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నిన్ను గద్దించుచున్నాను. ప్రేమించలేదా గద్దించను. పాయింట్ పట్టుకోవాలి. గద్దింపోతుందంటే ఏంటి అర్థం? నిన్ను ఏ విధంగా సరి చేసుకొని నిన్ను వదులుకోవడం ఇష్టం లేక నేను ఒక చెప్పట్టు ఇటు కొట్టి శుభ్రంగా సరిచేసి ప్రైజ్లా నిన్ను భుజాలు ఎత్తుకోవాలి ఆయన. హల్లెలూయా. దేవుడు మన మహిమ కలుగును గాక. ఇప్పుడు అంత గొప్ప రక్షణ మనకి సమీపముగా ఉంటే నువ్వేదో చిన్న చిన్నవాడి కోసం నీ పిచ్చి మనసును దృష్టిలో పెట్టుకొని వాటిని తీసేయలేక, వాటిని వదులుకోలేక, ఈ శరీర సౌందర్యం కోసం ఏదేదో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆయన రక్షణ నువ్వు ఎలా పొందుకుంటావు? ఎలా పరలోక రాజ్యానికి వస్తావు? రావా? రావా? వద్దా పరలోక రాజ్యం? వద్దా? కావాలా? వద్దకపోతే కింద ఉంది ఏంటిది? పాతాళం. బగ 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 మండుతున్న పాతాళం. హల్లెలూయా. ఊహించబాకండి. ఒకవేళ మీకు రుచి తెలియాలంటే ఇంటికి పోయి పొయ్యి మాట చేసి పొయ్యిలో పెట్టండి, చెయ్యి రుచి తెలిసింది. వెంటనే రిజల్ట్ వచ్చింది. పొయ్యి మాట చేయండి, పొయ్యిలో చెయ్యి పెట్టండి. కాలతా ఏం కాలేదనకు మీకు ఇంతేగా ఆఫ్టర్ ఏం కాదులే నరకానికి పోతా, ఇబ్బంది ఏం లేదనుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా సహోదరులారా, నా సహోదరి, నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దయచేసి దేవుడు వాక్యానికి లోబడండి. ఎవరి మాటలు వినొద్దు అసలు.
ప్రపంచంలో ఎవరు మాట్లాడొద్దు, దేవుడు మాట మాత్రమే వినండి, దేవుడికి మాత్రమే మీరు లోబడండి. ఆయన వాక్యం వద్దంటే వద్దు అంటే దేవుడి కంటే ఎక్కువ నీ ముక్కులు బేళ్ళు చెబుతున్నా. అంటే పొద్దుగులు అని అంటాను అనుకోబాకండి. కొన్ని కార్యాలు అంటే దేవుడి కంటే ఎక్కువేనా? నిత్య జీవం కలిగిన వాడు యేసయ్య. పరలోక రాజ్యం మన కోసం ఎదురు చూస్తుంది. మనం చదువుకున్నాం అదే. హల్లెలూయా. ఇప్పుడు అంత్యకాలమందు మన కొరకు సిద్ధముగా ఉంది రక్షణ. నా సహోదరి, నువ్వు ఆ రక్షణ పొందుకొని ఇవిడెంట్లుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిన్ను ఇవన్నీ ఎందుకు ఈ రకంగా తప్పిస్తుందో తెలుసా? అదే దురాత్మ. దేవుడు వాక్యం ఏం చెప్పిందంటే పండు తినొద్దు. దెయ్యం వచ్చి ఏం చెప్పింది? పండు తిను. ఇంకంటే తేడా అర్థమవుతుందా? దేవుడు వాక్యమేమో పండు తినొద్దు, ఏ దినం తింటానో ఆ దినమో అవుట్, చచ్చిపోవటమే. దెయ్యం వచ్చి ఏం చెప్పింది? ఇంకంతే తేడా. అది మీరు తెలుసుకోవాలి. దేవుడు నమ్మని మహిమ కలుగునుగా. ఇప్పుడు చదువు, కిందకు వద్దాం మన అంశంలో. పేతురు పత్రిక 1వ అధ్యాయం త్వరగా. చదవండి. ఒకటో అధ్యాయం 5వ వచనం. పేతురు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. మన కోసం స్వాస్థ్యం భద్రంగా ఉందా? నమ్ముతున్నారు అందరూ? పరలోకం మన కోసం భద్రంగా ఉందా? ఇప్పుడు మన కోసం మన పితరులందరూ ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మధ్యాకాశంలోకి వెళ్ళాలి. 3.5 విందు. ఏంటి? 3.5 సంవత్సరాల విందులోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ విందు ఇంకా ప్రారంభం కాలా, మనం వెళ్తేనే ప్రారంభం అయితే. ఇప్పుడు నీ కోసం నా కోసం వాళ్ళు అక్కడ నుండి వెయిట్ చేస్తున్నారు. నువ్వేమో ఇక్కడ మైండ్ పోయిందా, అలా మైండ్ పోయిన వాడు ఏదేదో చేస్తావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువు. ఇందువలన మీరు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన. హల్లెలూయా. చూస్తారు నాకు అందరంగా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, అవసరాన్ని బట్టి కొంచెం కాలము మీకు శ్రమలు వస్తాయి. ప్రైజ్ లార్డ్. ఏమవుతాయి? ఇప్పుడు మన సహోదరికి ఒక శ్రమ వచ్చింది. ఇందాక ప్రార్థన చేసాం మేము చర్చిలో. ఎవరో సహోదరి పేరు శారమ్మ గారు, మన సహోదరి. హల్లెలూయా. కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆమెకు ఒక రకంగా వచ్చింది, మనకి ఇంకొక రకంగా వస్తాయి. హల్లెలూయా. ఎట్టకేలకు శ్రమలు వస్తాయి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ఏమంటాడంటే, కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో కొంచెం కాలం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. హల్లెలూయా. మీరు ఇంకా కింద చదువుకుంటూ వస్తే ఆయన ఏమంటాడంటే, ఆ వస్తున్న శ్రమలను విశ్వాసం అనే 6వ జ్ఞానేంద్రియము ద్వారా దాన్ని మీరు ఎదుర్కోండి అంటున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ప్రతి వారికి శ్రమలు వస్తాయి. నీకు నాకు అందరికి వస్తాయి. హల్లెలూయా. ప్రతి వారికి వస్తాయి. ఈయన అన్నాడు, అగ్ని వంటి శ్రమలు కొంచెం కాలము మిమ్మల్ని శోధించడానికి వస్తాయి. హల్లెలూయా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసం అనే 6వ జ్ఞానేంద్రియము ద్వారా ఆ శ్రమను నువ్వు ఎదుర్కోవాలి. ఎవరైతే ఆ శ్రమల్ని ఆ విశ్వాసంతో ఎదుర్కొంటారో వాళ్ళే పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వస్తారు. ప్రైజ్ లార్డ్. అంతేనా? కింద చూద్దాం ఇంకో మాట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును
మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు నిన్ను. ఎట్లా? నా సహోదరి, నీ పక్షాన ఒక శ్రమ వచ్చినప్పుడు యోబు గారిని వేసుకున్నాడు చూసావా? నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, నిన్ను పరీక్షించడానికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక అగ్ని లాంటి పరీక్ష వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం చూపించి విశ్వాసం ద్వారా ఆ వచ్చిన శ్రమ నువ్వు ఎదుర్కొన్నావే. హల్లెలూయా. నువ్వు బాగా ఎదుర్కొన్నావు, నువ్వు బాగా దాని వరకు పోరాడావు, నువ్వు బాగా దాని వరకు ప్రార్థన చేసి విశ్వాసంతో జయించావు. బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటే ఆయన. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోతే నువ్వు శాతగారుడు అని మీకు నేను ఇంతకుముందు చెప్పా. నా గురించి ఒక సాక్ష్యం చెప్పాను, మీకు గుర్తుందా? ఫస్ట్లో చెప్పాను నేను. నాకు పెళ్ళైన కొత్తలో ఇక ఏడు నుంచి ఏడు దాకా ఇంత పొడుగున పేరు కుళ్ళిపోయింది. విన్నారా మీరు? వెళ్ళలేదా? ఎక్కడండి? ఇక్కడ కదా. దేవుడు మనకి మహిమ కలుగును కానీ పేరు కుళ్ళిపోయింది. పెద్ద డాక్టర్ గారికి వెళ్తే ముగ్గురు అన్నారు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. గుంటూరులో చూపించా, హసరాపేటలో, మాకు ముగ్గురు పెద్ద పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్లు, ఎంఎస్లు చేయాల్సిందేనయ్యా. కుళ్ళిపోయిందన్న. కనీసం మంచినీళ్ళు తప్ప, మజ్జిగలో అన్నం తప్ప ఇక అసలు కారం టచ్ కావడానికి వెళ్ళలేదు నాకు. ఒక్కర వేసినా సరే ఎంతలా పగ వండేది, ఎంతలా ఉప్పేది కడుపు. అప్పుడు నేను టాపీ పని చేసేవాడు, మేస్తాను. సిమెంట్ పవర్కి మళ్ళీ ఇంట్రెస్ట్గా చేసేవాడు పని. ఆ సిమెంట్ పవర్కి ఏమైందంటే పేగు బొక్కల పడి కుళ్ళిపోయింది, పుండు పడిపోయింది. మొన్నటిదాకా కొంచెం ఎక్స్రాలు. దేవుడు మనకి మహిమ కలుగును కాక. నేను బాగా నమ్ముతా దేవుణ్ణి. నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఇవాళ చచ్చిపోయినా చచ్చిపోతాం, 70 ఏళ్ళకి చచ్చిపోయినా కాకపోతే అది ముందు వెనకంతే. హల్లెలూయా. అప్పుడు నేను నా భార్యనే తీసుకొని 15 రోజులు కట్టిక ఉపవాసం ఉన్నాం అండి. సాయంకాలం ఏదో ఇంకా తెల్లగా చెట్టా కదా మజ్జిగ తాగటం, తినగలిగితే ఒక చపాతీలు చేసుకుని ఒక రొట్టె తింటాం. ఇంకిద్దరం కలిసి కూర్చొని ఏడుగుతా ఉన్నాం, ప్రభువా ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, నేనేం పాపం చేశాను శ్రమ వచ్చింది, కారణం ఏంటి, నా కారణం చెప్పు. ఒకవేళ నా పాపం చేస్తే తీసేయి, కానీ నా కారణం మాత్రం తెలియాలి. నేను అప్పుడే యవ్వన కాలంలోకి అడుగు పెడుతున్నప్పుడే దేవుడు పట్టుకున్నాను. ఇక హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పాపాలు దేంట్లో నేను అడుగు పెట్టలా. దేవుడు మరి మహిమ కలుగును గాక. ఎన్నో సార్లు దేవుడు కాపాడాడు ఆయన. ప్రైజ్ లార్డ్. మరి నేను ఏ పాపం చేయలేదుగా, నాకు ఎందుకు వచ్చింది శ్రమ? ప్రార్థన చేసి 15 రోజులు ఆ విధానంలోకి రావాలి. మీరు అందరూ కూడా ఆ విధానంలోకి రావాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒక సమస్య పొందుకోవాలంటే ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు 15 రోజుల తర్వాత దేవుడు వచ్చి దాన్ని తీసేసి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు. డాక్టర్లు అన్నారు, నీకు ఆపరేషన్ చేయకపోతే కుదరదు, ఇక నువ్వేం తినబాక, అప్పుడు దాకా మజ్జిగ పోయే తాగు, ఇక మజ్జిగే తాగు, ఉప్పు కూడా వేయొద్దు అన్నారు. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. నా భార్యకి కూడా గర్భసంచులు ఏదో ఉండి పిల్లలు పట్టకుండా 3 ఏళ్ళు పిల్లలు పట్ల, మళ్ళీ ఆమె కొరకు 15 రోజులు ప్రార్థన చేసాం. దేవుడు వచ్చి ఆమెకే చెప్పాడు ఆయన ఏమని, శావకు పోవాలని, లేకపోతే ఎంటలు అప్పుడు ఆమె. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకి మహిమ కలుగును గాక. టీవీ కొరకు పోయా అంటుంది. నేనేమో ఆదివారం ప్రార్థనకి వెళ్దామమ్మా అంటున్నాను. వాళ్ళ నాన్న పచ్చి హిందూ అనమాట. పిల్లి ఎదురొచ్చే బయటికి పోడు, ఇంకా తుమ్మితే ఇంకా ప్రయాణం చేయడం. ఇంకా హల్లెలూయా. బ్రాహ్మణుడు కన్నా అయ్యం కానీ మా మామకు అంత భయంకరమైన మనిషి అనమాట. ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని వేదనలు పడ్డానో. హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో ఆషాఢనే పంపడం పోండు, నువ్వు పంపించాల్సిందంట. నేను పంపనండి. మా ఆయన బయలుదేరంట, మా ఆయన బయలుదేరి మాకు అంటాడు. ఇప్పుడు ఎవరు మాట రాలేవా? ఒకసారి చచ్చిపోతే వాళ్ళ ఊళ్ళు నేను అన్నం తినకూడదని నేను తిన్నంటే పందెం కోసం అన్నం వండినా మా ఊళ్ళో అనుకున్నది. ఆ రోజు నేను ఎవరు కూడా తెలుసు, తెల్లారంలోనే నాకు తెలిసిన బుద్ధులన్నీ. ప్రభా ఈ రోజు నేను ఇక ఉపవాసం అయ్యా అనుకున్నా. ఎట్టా ఉండరని నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. సాయంకాలం 5 దాకా ఉపవాసం ఉన్నా. నా దృష్టి నాకుంది, వాళ్ళు చేసి వాళ్ళు చేస్తానే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మా ఇద్దరి మధ్య చచ్చిపోతుంది. మంగళవారమే బయలుదేరమంటే నేను మంగళవారం కూటికి రోడ్డు కూడా పంపడరా,
నేను పంపును అంటున్నావు, నువ్వు వత్తవా రావా అంటా. నేను 3 సంవత్సరాలు నరకం అనిపించే వాళ్ళ ద్వారా నేను. ప్రైజ్ లార్డ్. ఎంత సిద్ధాంతాలు, ఎంత ఆచారాలు అంటే మొండి మనుషులు. తుమ్మితే ఊరికి వాడు, నల్ల పిల్లొత్తే ఎదురుబాడు, సొక్కొత్తే ఎదురుబాడు, మండమోపులు వస్తే ఎదురుబాడు. హల్లెలూయా. ఎన్ని పట్టింపులు అవన్నీ ప్రార్థన చేసి 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 వాళ్ళ ఒక మార్గంలో పెట్టాక 10 ఏళ్ళు పట్టింది. ప్రైజ్ లార్డ్. ఇడు చూద్దాడు మా నాన్న పచ్చి తాగుబోతు, ఇడు చూద్దామంటే ఈయన హిందువులు అంటాడు. మావోడిలే కానీ హిందువులు బ్రాహ్మణుడి కంటే ఎక్కువ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇటు వీళ్ళ కొరకు అటు వాళ్ళ కొరకు రాత్రి బావుళ్ళు ప్రార్థన చేసి కన్నీరు గారిసి ఎంతో కష్టపడితే ఈ రోజున పాస్టర్ గారు వచ్చాడు. మా అత్తగారు కుటుంబం అంతా ఈ రోజు వర్తమానంలోకి వచ్చారు. అసలు ప్రార్థన అంటే తెలియదు వాళ్ళకి. చూశాడు ఆయన, చూడండి ఎంత సంతోషపడ్డాడు. అలాగే యూట్యూబ్ లో ఉంది, మీరు చూడండి. నా కన్నీటి ప్రార్థన కొన్ని ఆత్మల లేవలెత్తుంది. ఎక్కడోసారి ఉన్నారు లేవో తర్వాత సంగతి, వాళ్ళ ఆత్మలకి రక్షణ ముందు నేనే చెప్పిదాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే మా మామయ్యుడు ఎందుకు కూడా తేడిసేవాడు. అసలు ఏమొచ్చిందో వాడికి రోగం. ఇంట్లో కూర్చొని అందరు నిద్రపోతుంటే ఎందుకు కూడా తేడుతుండు. మొత్తం కడిగి పోయి చెప్పేవాడు. మొత్తం అని అయ్యా ఊరుకోయేవాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడే ప్రార్థన బుద్ధిలేనా. పిల్లలు పట్టాలి, పిల్లలు పెద్దలు చేయాలి, వాళ్ళకి ఇల్లులు కట్టాలి, చదివియాలి, పెళ్లిలు చేయాలి, అన్ని అయిపోయి మూల కూర్చొని ముసలాడు అయినాక అప్పుడు చేసుకోవాలి కదా ప్రార్థన. మాటలతో చంపాడు మా మామ, మామూలుడు కాదనమాట. తర్వాత ఒకానొక రోజున వీళ్ళందరూ రక్షణ పొందే టైంలో ఒకానొక రోజున నేను కూటం పెట్టి ఆత్మావేశంతో ఇలాగనే వాక్యం చెప్పి కొన్ని సాక్ష్యాలు వాళ్ళందరూ తెలుసు కానీ ఆ సాక్ష్యాలు అందరూ తెలిసినాక అప్పుడు ఒక రోజులో చాలా మంది చుట్టాలు బంధువులు అందరూ కూర్చొని వాళ్ళందరూ మధ్య పిలిచి అంటాడు, నా 2 చేతులు పట్టుకొని అయ్యా నన్ను క్షమించయ్యా. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పనా, వర్తమానం అని చెప్పుకుంటున్నా చాలా మంది సిగ్గు సెలవులేదు. నిజమండి నేను చెప్తుంది. నేను దైవ స్వరూపులు, ఇక్కడ దైవ స్వరూపులు తెలుసు కదా, నున్న గ్రామం, ఇక్కడే నున్న గ్రామంలో దైవ స్వరూపులు ఒక పాస్టర్ గారు ఉన్నాడు, చిన్న పాస్టర్ గారు అని. ఆయన కాడ రక్షణ పొందారు. అసలు దేవుడు తెలుసుకొని నేను పెళ్లి కాకముందే దేవుడు నమ్ముకున్నాను. పెళ్లికి పోయి నేను ఏమన్నా తెలుసు, అందరూ కలిసి కూర్చొని ముచ్చట చెప్పుకొని కట్నం మా భార్యకను ఇంకొక 2 అప్పని చేయడానికి ఒకేసారి పెళ్లి చేస్తున్నాను. ఏమేమో నాకు అనుకున్నారంట. పుట్టంగలోనే మా అమ్మ చెప్పిందంట, పుట్టంగలో నేను నా కోళ్ళని. ప్రైజ్ లార్డ్. లేకపోతే నేను 6వసారి శుభ్రంగా చేసుకునేవాడిని. దేవుడు ఎవరికి మహిమ కలుగును కాక. అన్నల చెల్లెలు బాగా గట్టిగా మాట మీద నిలబడి ఎట్టగట్ట ఒప్పించారు. సరే ఆ టైర్ పోయాం కూర్చున్నా మాట్లాడుకుంటుంటే అందరూ అన్నారు, కట్నం ఉంది చెప్పండి. కట్నం ఏముంది, ఇంకా వాళ్ళకి ఇచ్చినట్టే ఉంగరము, సైన్లు, డబల్ కార్డు, బీరువాలు అయ్యి ఇంకా అవతల వ్యక్తికి మాట్లాడినట్టే ఇంకితనికి కూడా అన్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా, మామయ్య నువ్వు నాకు అసలు ఏమి చెప్తు. ప్రైజ్లా గట్టి చూద్దరా, నువ్వు నాకు అసలు ఏమి వద్దు, నీ ఉంగరము వద్దు, నాకు డబల్ కార్డు వద్దు, నాకు సైను వద్దు, అసలు ఏమి వద్దు, పిల్లలు ఒక్కదాన్ని పంపి చాలు అన్న. ఏదో శత్రుకంఠం అయింది అంటారు. ప్రైజ్లా నాకేం అవసరం లేదు, నాకు కావాల్సింది భార్య కానీ డబ్బులు కాదు, బంగారం వజ్రాలు ఏదో సైను అది కాదు నాకు కావాల్సిన. హల్లెలూయా. తీసుకోరు అసలు. మా నాన్న అట్టే చూసి నాకండి. నేను అప్పుడు పెద్ద మేస్తుంది. నాన్న నువ్వు అరవబాకన్నా, నీకేం మాట్లాడినా, అమ్మ నువ్వు అరవబాకన్నా. సరే నాన్న నీ ఇష్టం అన్న. వద్దులే మావయ్య, నువ్వు మేనమావ నాకు వద్దులే, ఏమి అసలు అవసరం లేదు, అసలు మేనమావ కాబట్టి నాకు అవసరం లేదు. ప్రైజ్లా అదే మాట మీద నిలబడ్డా. ఇప్పుడు కూడా తీసుకోవాలి, ఏం లేదు అసలు. ఒక ఉంగరం కానీ, ఒక చైన్ కానీ, ఒక డబల్ కార్డు మనసు కానీ ఏదో వచ్చినప్పుడు నొరకల మనసు మీద బండ పెట్టా. ప్రైజ్లా అది నేను కొనుక్కున్నాను, ఏం లేదు, నాకు అవసరం లేదు అన్న, తీసుకోలే. మరి ఈ రోజు వర్తమాన సేవకులు అని చెప్పి మేము కట్టడం అడగ అంటారు. ఖర్చులకి ఎంత ఇస్తామండి? ఏంటికి? ఖర్చులకి. కట్నం అడగమే. మొన్న ఒకడు దరిద్రుడు అనకూడదు, మన దేవుడు నామానికి మహిమ కలుగునుగా. వర్తమానం చెబితే ఎన్నాడు బాగానే ఉన్నాడు, వచ్చాడు 1-2 గంటలు అల్లాడిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? కట్నం కాదండి, అప్పుగా అయ్యి అంటాడు. ఎప్పుడు ఎత్తావు? ఎప్పుడుకో ఎత్తా. ఏంటి? సరే అప్పుగా ఇస్తా, సంవత్సరానిక 6 నెలలుగా ఉండిద్ది కదా,
ఎప్పుడుకి ఇస్తావు? నా కాడ ఉన్నప్పుడు ఇస్తా. ఎప్పుడంటే నీ కాడా? ప్రైజ్లో సో అసలు అక్కడికి వచ్చిన పెద్ద మందులు అందరికి మైండిపోయింది. వాడు పాస్టర్ వాళ్ళ కొడుక్కి 2 లక్షలు తీసుకోడు కట్నం. ఉంగరం శైలు ఎందుకు వేసాలన్నీ నాకు అర్థం కాదు. అది నేను అంటుంది. నువ్వు దేవుడు బిడ్డవు కదా, వాక్యం చెబుతుంది కదా, హల్లెలూయా. నువ్వు వాక్యానికి లోబడాలి కదా. నేను వర్తమానంలో లేనప్పుడే వద్దంటే ఇక వర్తమానంలోకి వచ్చినా ఇంకెట్టుంటా నేను.